హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ కిచెన్లోకి వచ్చి వంట చేస్తూ ఉంటాను కదా, అలా బాల్కనీ డోర్ తీసాను అంటే సమ్మర్ కాబట్టి చాలా చల్లగా చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఫ్రైడే కాబట్టి 4 o'clock నిద్ర అయితే లేస్తాను. ఇంట్లో పనులన్నీ కూడా అంటే వన్ సైడ్ గిన్నెలు వాష్ చేసుకుంటూ వంట చేసుకోవడం, అలాగే ఇల్లు తడిబట్ట పెట్టేసి ఇంటి ముందు ముగ్గది వేసుకోవడం, ఈ పనులు చేసుకుంటున్నాను. అందులో ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట. ఫ్రైడే కాబట్టి బెసెంట్ నగర్లో ఉన్న అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంతకుముందు ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి వెళ్ళేదాన్ని, ఈ మధ్య కుదరట్లేదు. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ టెంపుల్ మా ఇంటికి చాలా దూరం, రెగ్యులర్గా వెళ్ళడం కుదరదు. 1.5 hour 1 hour అలా పడుతుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. సో బాగానే ఉంటుందిలేండి ట్రాఫిక్ అది. అందుకని చెప్పి ఈరోజు అయితే వెళ్దాము. నెక్స్ట్ వీక్ నుంచి ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఆ రోజు పిల్లలకి హాలిడే అండి, ఫ్రైడే రోజు హాలిడే ఇచ్చారు. సో పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటున్నారు కదా అని చెప్పి నా పనులు నేనైతే ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకున్నాను. మధ్యాహ్నం కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టున్నాను. ఇక డస్టింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతే హెడ్ బాత్ చేసేసి పూజ చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతాను. ఫ్రైడే కానివ్వండి, సాటర్డే అయినా, ఏ రోజైనా సింపుల్గా అయినా డస్టింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇలా ఇల్లు నీట్గా సర్దుకొని బయలుదేరామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను కదా, కావాల్సిన జ్యువెలరీ అయితే తీసి పెట్టుకున్నాను. షార్ట్ బీడ్స్ పెట్టుకున్నాను, అలాగే మినీ లెంత్ వస్తుంది ఆ బీడ్స్ కూడా పెట్టుకున్నా అనమాట. ఏవి సూట్ అయితే అవి పెట్టుకుందాంలే అని చెప్పి, అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇలా ముందుగానే అన్ని తీసి పెట్టేసుకుంటాను. 8:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుదామనేసి అనుకున్నాము. ఈ లోపే పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. కొన్ని వెజల్స్ ఉన్నాయి, ఇంకా అవి ఇప్పుడు వంటది చేస్తున్నాను కదా, డిష్ అవుట్ చేస్తున్నాను, అవి కూడా వాష్ చేసేసాను. మధ్యాహ్నానికే వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఓపిక ఉంటుందో లేదో అని చెప్పి చేసేసాను. అండ్ అలాగే ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళాలి, ఆ ప్లాన్ అయితే ఉంది. వీడియో అయితే మీరు చూస్తూ ఉండండి, చెప్తాను. నేను మండే రోజు కానీ థర్స్డే, ఫ్రైడే ఈ వారాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినకుండే పూజ చేసుకుంటాను. ఒక్కసారే 12 o'clockకి లంచ్ చేసేస్తాను అనమాట. అదే ప్రాసెస్ ఈరోజు కూడా. మార్నింగ్ కాఫీ పెట్టుకొని టీ పెట్టుకొని తాగాను. అలాగే జస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందు ఏంటంటే కాఫీ కలుపుతున్నాను. కొంచెం కాఫీ తాగి వెళ్ళాను అంటే ఈరోజు ఏంటంటే ఇంకా లేట్ అవ్వచ్చు, 12 కాదు, ఇంటికి వచ్చేసరికి ఆ రోజు 2:30 అయింది. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే యాక్చువల్లీ మార్నింగ్స్ టైంలో చాలా బిజీగా ఉంటాయి మా రోడ్లు అయితే. నియర్ ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్ ఉందన్నమాట, ఇంటికి చాలా నియర్ బై, అందువల్ల చాలా ట్రాఫిక్ ఉంటుంది మాకైతే. సో లేట్ అవుతుంది ఎలాగో. అందులో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం కాఫీ తాగినా కళ్ళు తిరగకుండా ఉంటాయి అని చెప్పి కాఫీ తాగుతున్నాను. నాకు అలవాటే, బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయను టెంపుల్స్కి వెళ్తే, టెంపుల్ నుంచి వచ్చిన తర్వాతే తింటాను. అలాగే కొన్ని వెజల్స్ ఉన్నాయి కదా, చేత్తో కడిగాను గ్లాస్ ఐటమ్స్ అవి. ఇక బయట పెట్టేశాను అంటే నీళ్ళు అవి ఒడుస్తాయి, కొన్ని బాగున్నాయి అయితే సర్దేసుకున్నాను. ఇక పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. టైం అయితే 8 అయింది కరెక్ట్గా, ఇంకా 1/2 hour ఉంది. 1/2 hourలో పూజ ఫినిష్ చేసుకుంటాను. ఈరోజు లలిత అమ్మవారి సహస్రనామము, అలాగే కనకధార స్తోత్రం అయితే చదువుకోవట్లేదు. ఈవినింగ్ ఎలాగో పూజ చేసుకుంటాను కదా, అప్పుడు చేసుకుందాము అని చెప్పి ఈరోజు మార్నింగ్ అయితే స్కిప్ చేశాను. యాక్చువల్లీ ఫ్రైడే రోజు
ఇలా సహస్రనామాలు చదువుకోకపోతే మనసు ఒకలాగుంటుంది, అలవాటైపోయింది. కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫోన్లో పెట్టుకొనైనా ఫస్ట్ వినండి, తర్వాత బుక్ తెచ్చుకొని చదువుకోండి ఎవ్రీ ఫ్రైడే. నేను చెప్పానని కాదు, కానీ చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది మీకు ఇంట్లో, కానీ అలాగే మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన వీడియోస్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇవ్వాలి కదా, అది కూడా పాజిటివ్గా. అందుకని చెప్పి చెప్తున్నాను నా తరపున. అది మీకు ఇంట్రెస్ట్ ఉందంటేనే చదువుకోండి, కానీ చాలా మంచిది. ఇలా ఈరోజు దీపం కూడా పెట్టేసుకున్నాను, పూలు అవి సర్దుకొని. తర్వాత మిల్క్ అది కాగబెట్టాను కదా, కాఫీ తెచ్చుకుంటున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, క్యాబ్ కోసం వెయిటింగ్. సో ఈలోపు నేను కాఫీ తాగి ఇక బయలుదేరుతాను. ముందే ప్రిపేర్ చేసుకుంటానండి. మార్నింగ్ ఎక్కడికైనా పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే కూడా వెళ్ళాల్సి వస్తుంది, టెంపుల్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్తుంటాను. కాబట్టి చాలా క్విక్గా ఫాస్ట్గా 7:30 కంటే ఆన్ టైంకే రెడీ అవుతాను. 7 రెడీ అయిపోతాను, ఎందుకంటే ముందు ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. అక్కడ మనకి టైం అనేది సేవ్ అవుతుంది. శారీ కట్టుకోవాలి కదా, లేట్ అవుతుందేమో అని అనుకోవడానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ముందు రోజే మనము నెక్స్ట్ డేకి వెళ్ళాలని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ శారీ కట్టుకుందామని చెప్పి ముందు ప్రిపేర్ అయిపోతాను. అలాగే జ్యువెలరీ అంతా తీసి పెట్టుకొని ఫాస్ట్గా రెడీ అయిపోతాను. ఎగ్జాక్ట్గా 8:30కి అలా స్టార్ట్ అయిపోయాము. టెంపుల్కి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇక దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్ లోపల వీడియో ఏం తీసుకోలేదు కాబట్టి టెంపుల్ బయట అలా వీడియో తీసుకున్నాను. అమ్మవారి టెంపుల్కి ఎదురుగా బీచ్ ఉంటుంది. చాలా ఓల్డ్ టెంపుల్, బట్ ఎంత బాగుందో అసలు. అష్టలక్ష్ములు అందరూ అమ్మవార్లు ఉంటారు. దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి లంచ్ చేసి కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. పానీపూరి చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఆలుగడ్డ కూడా కుక్కర్లో అయితే పెట్టాను. 1 సైడ్ పానీ కోసము చింతపండు నానబెట్టాను. అలాగే పానీలోకి మనం ఏంటంటే పుదీనా, కొత్తిమీర కూడా కలిపి వేసుకుంటాం కాబట్టి ఆ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటాయి కాబట్టి సరిపడా అయితే వేసుకుంటున్నాను. 1 సైడ్ మనం పానీపూరిలోకి స్టఫింగ్ పెట్టుకుంటాం కదా, సో అందుకని ఆలుగడ్డలు అయితే ఉడకబెడుతున్నాను. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతాయి. ఈలోపు నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పట్టి పెట్టుకుంటున్నాను. ఇలా బౌల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి పట్టుకున్నాం కదా, ఇందులోకి వాటర్ అది సరిపడా వేసుకుంటున్నాను. అంటే పానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సరిపడా వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పానీపూరిని ఇంట్లో ప్రిపేర్ చేసే ఇస్తూ ఉంటాను. మాకు ఇక్కడ అంత ఫ్రెష్గా దొరకవు, అలాగే బయట కూడా వాటర్ ఏవో యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అలాగో ప్రిపేర్ చేస్తున్నానని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఆలుగడ్డలు తీసుకున్నాం కదా, స్మాష్ చేసుకున్నాను. అందులోకి ఉప్పు, కారం, కొంచెం పసుపు, సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని కొత్తిమీర కూడా చాలా సన్నగా తరిగి స్టఫ్ మాత్రం పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఆనియన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆనియన్స్ లేకపోతే తినబుద్ధి కూడా కాదు కదా, అందుకని చెప్పి చిన్నగా ఆనియన్స్ కూడా తరిగి ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను. ఇలా రెడీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. పానీపూరి కోసం ఈ పూరీలు మాత్రం బయటే తీసుకొచ్చానండి, ప్యాకెట్ తీసుకొచ్చాను. చాలా బాగా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను. ఇక బయటికి వెళ్ళాలి. పిల్లలు స్నాక్స్ అవి తిన్నారు. తిన్న తర్వాత ఇక బయటికి స్టార్ట్ అవుతున్నాము. ఇక క్లీనింగ్ అయితే యాజ్ యూజువల్ వంట కంప్లీట్ అయిపోగానే మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్లాట్ఫామ్ ఎప్పుడూ నీట్గా ఉంటుంది. సో మళ్ళీ బయటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫీనిక్స్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. టెడ్డీ బర్త్డే వస్తుంది, సో తనకి గిఫ్ట్ ఏదన్నా తీసిద్దాము అలాగే డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి అని చెప్పి వచ్చాము.
చెన్నైలోనే చాలా పెద్ద మాల్, ఏషియాలోనే చాలా పెద్ద మాల్ అని చెప్పి అంటూ ఉంటారు. ఫినిక్స్ మాల్కి అయితే వచ్చాము. బ్యాగ్ తీసుకోవాలి అనుకుంటున్నాం అనమాట. హ్యాండ్ బ్యాగ్ తీసిద్దాము అని చెప్పి, అలాగే డ్రెస్ కూడా తీసుకోవాలి. షాపింగ్కి అయితే వచ్చాము. చాలామందికి షాపింగ్ వీడియోస్ నచ్చలేదు అంటే స్కిప్ చేసేయండి. నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఒక చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎక్కువేమీ తీసుకోలేదు. తీసుకున్నా కూడా ఎడిటింగ్లో కట్ చేస్తున్నాను. చాలా పెద్ద మాల్ కాబట్టి అక్కడ రూట్ మ్యాప్ చూసుకుంటున్నాము. ఇక బ్యాగ్స్ అవి చూస్తూ ఉందన్నమాట టెడ్డీ. తనకి చాలా చిన్న బ్యాగ్ ఒకటి కావాలి అని అడుగుతోంది. సో అందుకని చెప్పి అమెజాన్లో ఆర్డర్ పెట్టినా ఎక్కువ టైం లేదు, అందుకని చెప్పి తీసిద్దామనేసి వచ్చాము. చూస్తూ ఉన్నాం కాబట్టి అలా కొంచెం వీడియో కూడా తీసుకున్నాను. కొంచెమే తీసుకున్నాను కానీ తర్వాత వాళ్ళు తీయొద్దు అని చెప్పారు. సో ఇక తీసుకోలేదు. ఇక్కడ బ్యాగ్ కూడా ఏం తీసుకోలేదు. ఇక మళ్ళీ వెళ్ళిపోయాం, లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయి డ్రెస్సెస్ అవి తీసుకున్నాము. అలాగే లైఫ్ స్టైల్లో కూడా బ్యాగ్స్ అవి చూసాము. అక్కడ ఒక బ్యాగ్ నచ్చింది, తీసుకుంది. అలాగే డ్రెస్ తీసుకున్నప్పుడే టెడ్డీకి ఇయర్ రింగ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ అక్కడే తీసుకుంటాను. డ్రెస్సెస్కి మ్యాచింగ్గా బాగుంటాయి కదా, అక్కడే డ్రెస్ తీసుకొని లైఫ్ స్టైల్లోని మ్యాచింగ్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను. బాగా నచ్చాయి. అందులో అయితే చిన్న చిన్న చైన్స్ అవి కూడా బాగుంటాయి. బట్ నేను చైన్స్ అవి గోల్డ్లోనే చాలా 4 గ్రామ్స్ 3 గ్రామ్స్లోనే తీసుకుంటాను టెడ్డీకి. ఇప్పుడైతే నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి గోల్డే తీసుకుంటా అనమాట. టెడ్డీ పుట్టినప్పటి నుంచి నాకు అలవాటు. సో ఈసారి ఇంకా తీసుకోలేదు. తీసుకుంటే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నార్మల్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా చూస్తూ ఉన్నాను. ఒక ఇయర్ రింగ్ బాగా నచ్చింది, తన డ్రెస్కి సూట్ అయ్యే విధంగా తీసుకున్నాము. అలాగే బ్యాగ్స్ కూడా ఇలా చూస్తూ ఉన్నామన్నమాట. బ్యాగ్ కూడా తీసుకున్నాము. ఇలా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరే ముందు ఏంటంటే ఇక్కడ నెయిల్ పాలిషెస్ కనిపించాయి. నేను శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ వేసుకుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్. నాకు శారీకి మ్యాచింగ్గా ఒక నెయిల్ పాలిష్ అయితే కనిపించింది, తీసుకున్నాను. ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.